హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలైతే ఇంకా లెగలేదనమాట. నేనే ముందు లేచాను. ఈరోజు పూజ చేసుకోవాలనుకుంటే చాలా తొందరగా లెగుస్తాను. ముందైతే లేచిన తర్వాత ఇంటి ముందు కొంచెమే ప్లేస్ ఉంటుంది మాకు, అందుకే నేను చాక్ పీస్తో చిన్న చిన్న ముగ్గులు వేస్తాను. ఊడ్చి తూడ్చేసి ఇంకా తడి ఉన్నప్పుడే కొంచెం ముగ్గు పెడతాను. అని కనిపించట్లే కదా మీకు, నేను బయట కొంచెం చీకటిగానే ఉందన్నమాట, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. అందులో చాక్ పీస్ నేలంతా తడిగా ఉంది కదా, అది కొంచెం డ్రైగా అయిన తర్వాత కనిపిస్తుంది. ముగ్గుతో కూడా వేయచ్చు, పిండితో కానీ ముగ్గు రాయితో దాంతో కూడా వేయచ్చు. కానీ పైనుంచి వచ్చేవాళ్ళు మొత్తం అంతా తొక్కుకుంటూ వెళ్తారు. మనం నడవడానికి కూడా ఇదే ప్లేస్ అనమాట, కొంచెమే ఉంటుంది. అదంతా మళ్ళీ తొక్కేసి పిల్లలు ఇంట్లోకి రావడం, మ్యాట్ అదంతా అంటుతూ ఉంటుంది. పైన వాళ్ళు తొక్కుతారు, స్టెప్స్ నిండా అవుతుంది. కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండి సైడ్ నుంచి పోయేలాగా ఉంటే మనం మంచిగా వేసుకోవచ్చు, కానీ అంత ప్లేస్ ఉండదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అంతా ఇంటి ముందు నుంచే ఉంటుంది. కాబట్టి నాకు పండగలప్పుడు మాత్రమే పిండితో ముగ్గుతో వేస్తాను, మామూలు టైంలో చాక్ పీస్తోనే వేస్తాను. ఇలాగా అది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం అంతా కాదు, మొత్తం డీప్ క్లీనింగ్ అంతా ఆల్రెడీ చేసేసాను. ఈ మధ్యనే ఇంట్లోకి సరుకులు అవన్నీ తీసుకొచ్చినప్పుడే క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట. ఎవరు హెల్ప్ చేయలేదు, మా దీవెన్ బాబు ఇంకా లెగలేదు. అప్పుడు మా దీవెన్ బాబు హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారేమో అడుగుతున్నామేమో అనుకున్నా. ఆల్రెడీ అయిపోయిందండి. నేనంతా స్క్రబ్బర్ తోటి స్పాంజెస్ అంటే అది ఉంటుంది కదా, ఆ పీచు స్పాంజ్ ఇది, దాంతో క్లీన్ చేసేసాను. ఆల్రెడీ వాటర్ వేసి అంతా తూడ్చేసాను కూడాను. ఇంకా కింద కిచెన్ ప్లాట్ఫామ్ ఒక్కటే ఉంది. ఫుడ్ వండేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి కదా, నేను ఎప్పుడు వంట అయిపోగానే మొత్తం క్లాత్ తోటి క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ మొత్తం స్టవ్ ఇట్లా పైకని మొత్తం ఆ బండ పైన కూడా ఇట్లా కొట్టేస్తాను. ఏమన్నా ఉంటే పురుగులు రావడం, చీమలు రావడం ఉంటాయి కాబట్టి మొత్తం ఇట్లా అంటే ఆటోమేటిక్గా సింక్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అని. ఇవి రెగ్యులర్గా నేను తుడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి డీప్ క్లీనింగ్ కూడా నాకు పెద్దగా టైం ఏం పట్టదు అనమాట. ఒకటేసారి మొత్తం అట్లనే పెట్టేసి అంత జిడ్డుగా ఉంచి అట్లానే చేస్తే కొంచెం డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. డైలీ క్లీన్ చేస్తాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ పెద్దగా ఏం టైం ఉండదు. ఒకటి మెత్తటి నాప్కిన్ పెట్టేసుకొని, టిష్యూస్ అంటే ప్రతిసారి టిష్యూ వాడాలి, అంత వేస్ట్ అవుతుంది. క్లాత్ అయితే మనకి రీయూజ్ చేసుకోవచ్చు కదా, అందుకోసం నేను ఎక్కువ నాప్కిన్నే వాడతాను. అది తూడ్చేసిన తర్వాత మళ్ళీ గట్టిగా కొంచెం సబ్బుతో కానీ లిక్విడ్తో కానీ పిండేసి మళ్ళీ అదే ట్యాప్ పైన ఇట్లా ఆరేస్తానమాట. మళ్ళీ యూజ్ చేసుకుంటాను. రెండు ఉంటాయి, ఒకటి తడిగా ఉంటే ఒకటి వెట్టుది వాడతాను, ఒకటేమో డ్రైగా వాడతాను అనమాట. అలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. ఒకప్పుడు బాగా కడిగేదాన్ని నీళ్ళు పోసేసి, అలా కడగకూడదంట. అయినా సరే తెచ్చిన కొత్తలో అట్లా కడిగేదాన్ని. ఇది గ్లాస్ స్టవ్ కదా, బాగుంటుంది స్టవ్, షైనింగ్ ఉంటుంది. ఏదైనా పడినా సరే ఈజీ క్లీనింగ్ ఉంటుంది అనమాట. ఈ స్టవ్ వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ. ఆన్లైన్లో తీసుకోలేదు, బయట షాప్లో తీసుకున్నాము. ఆన్లైన్లో కూడా ఉన్నాయి సేమ్. మేము తీసుకున్నప్పుడు 10,000 అయింది స్టవ్. 4 బర్నర్స్ ప్రెస్టేజ్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతవరకు ఎట్లాంటి రిపేర్ రాలేదు. ఈ 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఒక్కసారి సర్వీసింగ్ చేయించాము. అంటే వస్తుంది కానీ ఫ్లేమ్ కొంచెం తక్కువగా వస్తుంది అనమాట వంట చేసేటప్పుడు. ఇందులో 4 బర్నర్స్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, పెద్ద 5 kgs రైస్, 5 kgs చికెన్, అలాగే ఏదైనా మా ఇంట్లో బర్త్డేలు అయినా కూడా దాంట్లో వండుకోవచ్చు. ఇంచుమించుగా మనం పిండి వంటలు చేసే స్టవ్ ఉంటుంది కదా చిన్నది, అంత వస్తుంది అనమాట ఫ్లేమ్ అనేది. జంబో బర్నర్ వస్తుంది, తర్వాత బిగ్ వస్తుంది అనమాట. అటు సైడ్ కార్నర్కి రైట్ సైడ్ పైనది. ఇంకా మిగిలినవి 2 చిన్నవి వస్తాయి, రెగ్యులర్ మన స్టవ్కి ఎలాగ వస్తాయి అలాగా. నాకైతే అది బాగా నచ్చింది ఏదైనా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు. కాకపోతే అలాంటి పిండి వంటలు ఎక్కువ కేజీలవి చేయకూడదు, ఎందుకంటే గ్లాస్ టాప్ కాబట్టి బ్రేక్ అయిపోయింది ఓవర్ హీట్ చేస్తే. ఇంట్లో పర్పస్ వాడుకోవచ్చు. పిండి వంటలు అంటే 1 kg వరకు అయితే అట్లా మెయింటైన్ చేయగలుగుతాము. అది హీట్గా ఉన్నప్పుడు నీళ్లు పడడం కానీ అలాంటివి కానీ ఏమీ చేయకూడదు అనమాట. పడేయడము, తడి పెట్టడము. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అది క్లీన్ చేసుకోవాలి. అదొకటి ఉంటుంది దీంట్లో. 4 బర్నర్ స్టవ్లో ఇప్పుడు మనకి స్టీల్ కూడా వస్తుంది, చాలామంది స్టీల్ కూడా యూజ్ చేస్తున్నారు కదా. కాకపోతే ఇది మంచిగా లుక్ అనిపిస్తుంది బ్లాక్ కలర్లో.
మొత్తానికైతే తూడ్చేసి ముగ్గు పెట్టి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మనీ ప్లాంట్ ఉంటే దాంట్లో కూడా వాటర్ అంతా చేంజ్ చేస్తాను డైలీ మార్నింగ్. ఇంకా ఇల్లు కూడా మొత్తం అంతా ఊడ్చేసాను. స్టవ్ కడిగిన తర్వాత తూడ్చేసి స్నానం చేసి వచ్చేసాను. ఇంకా తల స్నానం చేసేసుకొని గడపకు పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇంకా నిన్న పెట్టిన ఫ్రైడే రోజు పూజ చేసాం కదా, పెట్టిన పూలన్నీ తీసేస్తున్నాను అనమాట. అగరబత్తులు, ధూప్ స్టిక్ది, నిన్న పెట్టిన వాటర్ అవన్నీ తీసేసి నీట్గా ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి, కృష్ణుడికి తులసి మాల వేశాను. మొత్తం పూలతో నిండుగా అలంకరించానమాట. బాగుంటుంది కదా. మామూలు టైంలో ఇంకా ఆడవాళ్ళు ఉన్నప్పుడు కుదరదు, ఇంకా పిల్లలు కూడా ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు ఉన్నారనుకోండి సెట్ అవ్వదు కదా మంత్లో మొత్తం 30 days చేయడానికి పూజ. కాబట్టి ఇంకా మ్యాక్సిమం వీలున్న రోజులన్నీ నేను చేయడానికే ట్రై చేస్తాను. మార్నింగ్ ఎప్పుడైతే పూజ చేశానో ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్నానం అది చేసుకొని నెక్స్ట్ ఈవినింగ్ టైంలో కూడా దీపం పెడతాను. ఇంకా అది అలవాటు అయిపోయింది. ఒక్కో రోజు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందుకే పెడతాను, ఎందుకంటే అప్పుడు వీడియో షూట్ చేసుకోవడము, నెక్స్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్, స్నాక్స్, టిఫిన్ అవన్నీ చేయడంలో పొద్దున్నే చాలా తొందరగా లేవాలి. డైలీ లేవాలంటే నిద్ర సరిపోదు కదా, ఆల్రెడీ లేట్గా పడుకుంటాము నైట్, వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దున్న తొందరగా చీకటితోనే లేవలేము. కాబట్టి పిల్లలు స్కూల్ పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే మొత్తం అంతా ఎక్కడక్కడ బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అయినా మా పిల్లలు మడత పెట్టేశారు ఒక్కొక్క రోజు. ఇంకా వాళ్ళకు కూడా లేట్ అయిందంటే ఇంకా అట్లాగే ఉంచేసిపోతారు. అవన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊడ్చి బట్టలు ఏదన్నా ఉంటే మిషన్లో వేసేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి వెంటనే పూజ చేసుకుంటాను. మా వారు దింపేసి వచ్చేసరికి ఫాస్ట్ చేసేస్తాను అనమాట. ఈ పని అంతా చేస్తాను. వచ్చేటప్పుడు పూలు తీసుకొస్తే ఇంకొచ్చిన తర్వాత ప్రశాంతంగా ఆయన ఫ్రెష్ అయ్యేలోపు నేను పూజ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత టీలు, టిఫిన్లు తాగడం స్టార్ట్ అవుతుంది. మామూలుగా అంత అంటే పూజ గది అంతా క్లీన్ చేయాల్సిన లేకపోతే మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ముందే దీపం పెట్టేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం కుదరదు, మీరు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో. ఇది చేసేసరికి నాకు టైం సరిపోదు అనమాట, ప్రశాంతంగా ఉండదు పూజ చేసుకోవడానికి. ఏదో చేసాం కదా అని హడావుడిగా దీపం పెట్టేసినట్టు ఉంటుంది. పూజ అంటే ఈక్వల్ టు మెడిటేషన్ అనమాట. ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు డిస్టర్బ్ చేయకుండా అలాగా ఉండాలని అనుకుంటాను. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే చేసుకుంటాను ఎప్పుడైనా. ఇక్కడితోనైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బనానాస్ పెట్టాను నైవేద్యం. పెద్ద ఇదైతే ఏం చెయ్యను, ఆరాటంగా సింపుల్గానే ఉంటుంది. తులసి మాల వేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా. యాక్చువల్గా దాంట్లో ఎప్పుడు తీసుకొచ్చినా గులాబీ పువ్వులు వేసి రెడ్ కలర్వి మాల కట్టేసి ఉంటుంది. ఈసారి లేదంట అది, అందుకే నేనే ఇలా పెడుతున్నాను. విడిగా అమ్మట్లేదు తులసి ఆకులు, మనకి వాళ్ళే దండగట్టి అమ్మి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అది విడిగా అమ్మితే మనం తెచ్చుకొని సపరేట్గా చామంతి పూలు, గులాబీలు వేసుకొని అల్లుకోవచ్చు, కానీ తక్కువ విడిగా ఇచ్చేవాళ్ళు. ఇంకా మాలే తీసుకొచ్చినప్పుడు దాంట్లోనే ఇలా పెడుతూ ఉంటాను. మొత్తానికైతే మొత్తం అయిపోయింది. ఇంకా ఏమీ క్లీన్ చేయలే కాబట్టి ముందు రోజు అంటే ఫ్రైడే కదా, ఆ ముందు రోజు గురువారం రోజు అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి బొట్లో పెట్టేసి ఉంచాను. ఇంకా ఫ్రైడే రోజు ఏం ముట్టుకొని నేను ఎక్కడ ఏమీ తీయను, ఏమీ క్లీన్ చేయను. చెప్పాను నిన్నటి వ్లాగ్లో కూడా. యాక్చువల్గా వేయను బట్టలు కానీ ఏదైనా, ఇంకా అర్జెంట్ అంటే ఇక తప్పదు అనుకుంటా అంతే. కానీ కాకపోతే ఆ రోజే కనిపిస్తాయి నేను ముందు వ్లాగ్లో చెప్పినట్టుగా ఎక్కడ ఉన్నాయో. మామూలు టైంలో ఏం కనిపించి అంత నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ బూజులు ఉన్నాయి, ఎక్కడ ఏది ఉంది, ఏది ఊడవకూడదు, అది తీసి పడేయాలని మైండ్లో వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మంగళవారం కదా, శుక్రవారం కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ రోజే కనిపిస్తాయి ఏదైనా పడేయాల్సిన ఏదైనా పాత వస్తువులు, పేపర్లు కానీ ఎక్కడైనా డస్ట్ ఉంది, బూజు ఉంది, దులపాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే ఏదో కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది. నాకు ఒకదానికే అనిపిస్తుంది ఏమో అనుకున్నా నేను. అదనమాట. మొత్తం తెచ్చిన పూలన్నీ మొత్తం గుడి నిండా అలంకరించాను. సమ్మర్ వస్తే కానీ నాకు మామూలుగా వైట్ ఫ్లవర్స్ తీసుకొస్తే మామూలు పూలు వస్తాయి కదా, మల్లెపూలు కాకుండా. ఇప్పుడు అవి పెడితే ఏంటంటే 1 hourలోనే వాడిపోతున్నాయి. పూజా మందిరం అంతా నిండుగా కలకడ అన్నట్టుగా అనిపించదు అనమాట. సమ్మర్ వస్తే మల్లెపూలు కాబట్టి మల్లెపూలు ఉంటాయి, హాఫ్ డే అయినా ఫ్రెష్గా ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇంట్లో కూడా. రాగానే వచ్చిన వాళ్ళకి మనకైనా సరే సమ్మర్ వస్తే ఖచ్చితంగా మల్లెపూలే వాడతాను. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు అంటే అది పాప మొగ్గల్లాగా ఉంటున్నాయి, అంత వైట్గా అట్లా లేవన్నమాట. కొంచెం లైట్ గ్రీన్ కలర్లో, ఇంకా విచ్చుకోలేదు.
అట్లా వస్తున్నాయి కదా. ఇంకొక 1 వీక్ అయితే మంచిగా వస్తాయి మల్లెపూలు. ఆల్రెడీ మార్చి వచ్చేసింది కదా. ఇప్పటి నుంచి అన్ని మల్లెపూలు పెట్టుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా మాలలు వేస్తే బాగుంటుంది. నాకు విడిపూలు పెడితేనే మ్యాక్సిమం ఇట్లా. కాకపోతే నేను వాటిని ఏమి చింపను అనమాట. పూలను ఇట్లా విడదీసి ఇట్లా పోసి అట్లా పొయ్యకూడదు అంటారు, పాపం తగులుతుందని. అట్లా పూలు తుంపి వేయడం అట్లా వేయకూడదు అంటారు కదా. నాకు తెలియదు, ఈ మధ్యనే తెలిసినప్పటి నుంచి నేను అసలు మామూలుగానే తీసి వెయ్యను. అయిపోయింది, పూజ అయితే చేసేసాను, దీపం పెట్టేశాను, ధూపం వేసేసి ఇంకా నైవేద్యం ఆల్రెడీ పెట్టేశాను. సింపుల్గా అయిపోతుంది, పడుతుంది ఒక 10 to 15 minutes పడుతుంది. ఇంకా అందుకే నేను చెప్తాను, ఏదైనా పూజ చేసుకోవాలంటే ఎక్కువ సామాన్లు ఎక్కువ దేవుడి ఫోటోలు ఉంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనకి ఎంత ఉన్నాయో అంతే ఉంచేసుకొని ఇంకా ఏ దేవుడైనా సరే అందులోనే చూసుకోవాలి మనము. ప్రశాంతంగా మొక్కుకొని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. పూజ చేసేటప్పుడు మొత్తం అంతా ముడి వేసుకున్నాను. ఆ తర్వాత టవల్ జుట్టేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ అది మొత్తం పడిపోతాయి కదా, డ్రెస్ అంతా ఇది అవుతుందని. ఫస్ట్ ప్లేట్లోనేమో శివలింగం ఉంటుంది, అలాగే గణేష్ నంది అది ఉంటుంది అనమాట. ఆ ప్లేట్లో పువ్వులు పెట్టింది మొత్తం అంతా దాని చుట్టూ పెట్టేశాను. ఓకే అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హాల్లో కృష్ణుడిది ఉంటుంది అనమాట, చిన్నది విగ్రహము. అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి పూలు తులసి ఆకులు అన్నీ పెట్టాను. చాలా ముద్దుగా ఉంది కదా, బాగుంటుంది. డైలీ పూజ చేసినప్పుడు అంటే పూజ గదిలో కొంచెం ఇరుకుగా ఉంటుంది, కిచెన్లో కానీ హాల్లో కానీ ఉంటేనే మంచిది కృష్ణుడిది. నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసాం కదా, క్లాత్ తోటి అంటే పొడి క్లాత్ తోటి మొత్తం అంతా తూడ్చేసుకొని కొంచెం గంధం పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను నేను. నా జుట్టు చూడండి వెనక మొత్తం ఎట్లా అవుతుందో, వాటర్ వస్తాయేమో అనేసి మొత్తం అంతా ఇలా కట్టేసుకున్నాను, ఇంకా అలాగే ఉంచేసాను. ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అయిపోతుంది అనమాట. దోశ చేశాను, పల్లీ చట్నీ చేశాను. ఆల్రెడీ కుక్కర్లోనేమో రైస్ పెట్టేసుకున్నాను. ఒక్కోసారి పిల్లలకి మాకు కలిపి వండుతాను. ఏదైనా వీడియోస్ ఉన్నాయి షూట్ చేయాలి, మళ్ళీ వంట చేయడం ఎందుకు అనుకున్నప్పుడు మాత్రం అందరికీ కలిపే వండేస్తాను పొద్దున్నే. కొంచెం టైం ఉంది, ఇంట్లోనే ఉంటాం కదా, అప్పుడు తినేటప్పుడు వండుకోవచ్చు అన్నప్పుడు మాత్రం ఓన్లీ పిల్లల వరకే చిన్న కుక్కర్లో 1 గ్లాస్ రైస్ పెట్టేస్తాను. ఓకే అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ దగ్గర కూడా అది అయిపోతే నేను టిఫిన్ అయితే చేసేస్తాను. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేశారు మీరు? కొంతమంది నార్మల్ టైంలో స్పెషల్ చేసుకుంటారు, సండే రోజు మాత్రం లేట్గా లెగుస్తారు కాబట్టి ఎక్కువగా ఏమీ చేయరు. అంటే లేట్గా లేచిన మళ్ళీ టిఫిన్ తినాలి, టైంకి లంచ్ తినాలి, టైంకి డిన్నర్ తినాలని మ్యాక్సిమం లేట్ అవుతూనే ఉంటుంది కదా. కొంతమందికి అంటే తొందరగా అంటే రెగ్యులర్గా లేచే టైంకి అలవాటు, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా త్వరగానే లేస్తారు రోజు టైంకే. నేను మాత్రం సండే రోజు కొంచెం లేట్గానే లేస్తాను. యాక్చువల్గా అసలు సండే రోజే తొందరగా లేగాలి, పడుకోవద్దు అంటారు. కాకపోతే ఆ ఒక్కరోజే పొద్దున్న లేకుండా ఉండేది కాబట్టి హాలిడే ఉంటుంది కదా, పడుకుంటాము. ఇంకేదైనా పని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే. అయిపోయింది, నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దోసపిండి ఆల్రెడీ మీకు చూపించేశాను కదా మొన్న వీడియోలోనే, మెజర్మెంట్స్ అంతా చాలాసార్లు చూపించాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. స్టవ్ క్లీన్ చేసిన రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో మళ్ళీ భయంగా కూడా ఉంటుంది, ఏదైనా పొంగిపోవడం పడిపోవడం లాంటివి టెన్షన్ ఉంటుంది అనమాట. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా పెడతాను. ఎంత చిన్నగా పెట్టినా ఆ టైం వచ్చి పడిపోయే టైం వచ్చినప్పుడు మాత్రం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి స్టవ్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే ఎట్లా పొంగిపోవడం, మొత్తం రైస్ పెట్టినప్పుడు ఇది అవ్వడము, పాలు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను మా వారికి. పెట్టిన తర్వాత నెక్స్ట్ దోసపిండి రెడీ చేసుకుంటాను, పల్లి చట్నీ కోసం రెడీ చేస్తాను. యాక్చువల్లీ ఇంట్లో అల్లం చట్నీ ఉంది, 2 రోజుల నుండి అదే తింటున్నాము. మా వారికి ఏమో అల్లం చట్నీ అనేసి అదే తింటారనమాట. పల్లీలు కొంచెం అది తినకూడదు అనేసి. మా దీవెన్ బాబుకి పల్లీ చట్నీ, ఉట్టి పల్లీ చట్నీ ఉంటే చాలు ఏ టిఫిన్ అయినా తినేస్తాడు, ఎలాగా ఉన్నా సరే. అంత పిచ్చి అనమాట.
ఇది కొంచెం వాటర్ అది పడింది కదా, గట్టిగా ఊదితే కానీ దాంట్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోవు. అదేమో రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది. ఎప్పుడు తీసి క్లీన్ చేసేదాన్ని, ఈసారి ఎందుకు గట్టిగా అయిపోయింది. ఎక్కువ దీన్నే వాడతాం వంటగా, మీరు చూసుంటే వీడియోలో కనుక రెగ్యులర్గా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ది ఎక్కువ మనకి వీలు ఉంటుంది అనమాట కలపడానికి. రైట్ సైడ్ ఇటు సైడ్ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. 2 బర్నర్ అయినా 4 బర్నర్ స్టవ్ అయినా సరే ఏదైనా. ఫస్ట్ పల్లీలు వేయించుతున్నాను, అటు సైడ్ పెట్టేశాను. ఈలోపు దోశ ఇది వేసుకోవచ్చు అని. హీట్ అవుతుంది ప్యాన్, పిండి కలుపుకొని ఆ సిమ్లో పెట్టేశాను పల్లీలు. దాంట్లోనే జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమే. తర్వాత దాంట్లోనే పోపు వేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇక్కడేమో దోశలు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. చట్నీ ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కదా. పైన పొట్టు కూడా ఏం తీయను నేను పల్లీలకి. ఒకవేళ ఎక్కువ పాత పల్లీలు అనుకోండి, బాగా ఒక 1 year 2 years బ్యాక్ అయితే కనుక కొంచెం వగరు ఉంటుంది చట్నీ, అప్పుడు పొట్టు వలుస్తాను. పొట్టు వలడం అంటే పొట్టుతో తింటేనే మంచిది కదా, ఫైబర్ ఉంటుంది. కాకపోతే కొంచెం వగరు ఉంటుంది, టేస్టీగా ఉండదు చట్నీ అనుకున్నప్పుడు మాత్రం పొట్టు తీస్తాను. మామూలుగా ఊర్లలో అయితే ప్లేస్ ఉంటే కనుక బయట చెరగొచ్చు, చాటల్లోనో ప్లేట్లోనో వేసుకొని. ఇక్కడ సింక్లో పడితే వాటర్ అన్ని జామ్ అయిపోతాయి అనేసి భయం వల్ల అదొకటి. కాబట్టి నేను మామూలుగా ఇట్లా మనం పూరి తీసుకునేది స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఇట్లా తీస్తాను, ఈజీగా వస్తుంది. ఏదైనా పల్లీ పట్టి చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పల్లీలు ఫ్రై చేసినప్పుడు కూడా నేను అలాగే అదే ఫాలో అవుతాను, ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇటు డబ్బా అక్కడే ఉండాలి, ఈ లైన్ అటు అటు ఇటు కదలకూడదు అనమాట. అదొక రకమైన ఓసిడి. తీసినవన్నీ మళ్ళీ అవసరం లేనివన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మా వారు అప్పుడు బ్రష్ చేసుకొని వచ్చారు, ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టండి అని ఇస్తున్నా. ప్లేస్ తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడే తీసి పెట్టేసుకోవాలి. అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ అవసరం లేని ఉన్నవి అత్తగిలి ఇత్తగిలి అన్నీ పడిపోతూ ఉంటాయి, డబుల్ పని అవుతుంది మళ్ళీ. అందుకే నాకు భయం వేస్తుంది అనమాట. అయిపోయింది, ప్యాన్ అయితే హీట్ అవుతుంది. దోశలు వేసుకొని తినేస్తాం. ఇంకా మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఇంతటితోటి వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఆల్రెడీ చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇందులో పెట్టని రెసిపీస్ కూడా కొన్ని, ఈరోజు చికెన్ పికిల్ రెసిపీ వస్తుంది, చూడొచ్చు. అంటే నేను షార్ట్స్ వేరే చిన్న చిన్న రెసిపీస్, ఒక స్వీట్స్, స్నాక్స్, ఇలా రైస్కి సంబంధించిన పలావ్, బిర్యానీ అలాంటివి వ్లాగ్లో ఏం షూట్ చేయట్లేదు, అది వేరే కంటెంట్ లాగా చేస్తున్నాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాను, అది కూడా చూడొచ్చు. మా ఇన్స్టా ఐడి వచ్చేసి నాది సామా ఉమా మధు అని ఉంటుంది, SAMA సామా UMADHU. దీవెన్ బాబు అఫీషియల్. దీవెన్ బాబు అఫీషియల్, కానీ దాంట్లో వీడియోస్ చేయడు, వీడియోలు ఉండవు అనమాట, ఉంటుంది పేరుకి అంతే. నేను కూడా ఈ మధ్యనే, అవును ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఇన్స్టా. అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ వీడియోస్ పెట్టడం మాత్రం ఇప్పుడే రెగ్యులర్గా చేస్తున్నాను. నిన్న పెట్టిన వీడియో ఒకటి కారం అన్నం పెట్టాను కదా, వెల్లుల్లిపాయ ఎగ్ ఫ్రైడ్ రైస్, అది చాలా బాగా రీచ్ అయింది 1 dayలోనే. ఇంకా 1 day అవ్వలేదు, ఆఫ్టర్నూన్ అయితే. ఈ రోజుకి నిన్న ఆఫ్టర్నూన్ పెట్టాను కదా, 5 lakhs అయింది. హ్యాపీగా అనిపించింది. లాస్ట్ టైం ఒకటి రాగి సంకటి ఒకటి ఎంత 12.8 million ఏమో అయింది వీడియో ఇన్స్టాలో. అప్పుడప్పుడు పెడతాను, పెట్టిన మాత్రం బీభత్సంగా పోతాయి అనమాట. షార్ట్స్ పెట్టే వీడియోస్ దాంట్లోనే సాంగ్స్ తోటి అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది చూసే ఉంటారు, మన ఫాలోవర్స్ లైక్ చేయడం, కామెంట్ చేయడం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా చూడాలనుకుంటే ఇన్స్టా కూడా చూడండి, మన యూట్యూబ్ కింద కూడా ఉంటుంది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేసుకుంటే డైరెక్ట్ ఇన్స్టా లింక్ కూడా యూట్యూబ్లో ఇచ్చుకోవచ్చు. అది నేను చూస్తాను ఈరోజు. మీకు వెతికే పని లేకుండా లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లోకి. పల్లీలు కూడా వేయించాను, చల్లారిపోయే మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. టీ కూడా అయిపోయింది, స్టవ్ ఆపేసుకోవాలి. దోశ వేసేసామంటే అయిపోతుంది. ఫైనల్గా కూర్చొని ప్రశాంతంగా తినడమే. ఇంకా నెక్స్ట్ ఇంకా వంట చేయాలి, కానీ ఇంకా అదేం అవ్వలేదన్నమాట, ప్రాసెస్ ఏం అవ్వలే, ఇంకేం ఆలోచించలేదు వంట గురించి.
టీ ఏంటంటే ఎప్పుడో ఫస్ట్ పెడతాను, అవి పాలు కాగి అది మరిగి పైన మీగడ వచ్చేంత వరకు అట్లే ఉంచుతాను నేను. అట్లయితేనే టీ టేస్టీగా ఉంటుంది. ఎమ్మటే పెట్టి ఇట్లా వేసుకొని ఇట్లా పోసుకొని తాగామనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది, అసలు టీ తాగిన ఫీలింగ్ ఉండదు. అందుకే మ్యాక్సిమం నేను బయటికి వెళ్ళినప్పుడు అసలు ఎట్టని టూర్కి వెళ్ళినా సరే టీ తాగడానికి ఇష్టపడను. స్వీట్ కూడా సరిపోను, ఒకసారి ఉంటుంది ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి చల్లగా ఉంటుంది ఒకసారి వేడిగా ఉంటుంది. అందుకే బయట అంత టేస్టీగా అనిపించదు నాకు. అందుకే మ్యాక్సిమం తాగను, అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చాలామంది టీ తాగరా మీరు చెప్తున్నారండి. అవునండి, నాకు టీ తాగినా తాగపోయినా పెద్ద తేడా ఏముండదు. ఇంకా మా వారికి పెడతాను కాబట్టి ఎప్పుడో ఒకసారి తాగుతాను. పాలు కొంచెం ఉన్నప్పుడు మాత్రం ఆయనకే పెట్టేసి ఇస్తాను. అలాగే పక్కన పోపు కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే నల్ల కొట్టుకొని వేసుకోవాలి, అంతే. అల్లం చట్నీ రెసిపీ కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, చాలా బాగుంటుంది. మార్నింగ్ అల్లం తింటే చాలా మంచిది కదా, ఏదో ఒక రకంగా. కొంతమంది టీలో వేసుకుంటారు, కొంతమంది ఏమో అల్లం చట్నీ తింటారు, కొంతమంది అల్లంతో బెల్లం కలిపి చేస్తారు కదా, అల్లం మురబ్బానో ఏదో అంటారు, అది కూడా తింటారు. 10 రూపీస్ ఇవ్వాలా? ఓకే, ఇస్తా. బ్రష్ అయిపో ఫస్ట్. దీవెన్ బాబు కొంచెం లేట్గా లేచాడు. ఇంట్లో చిన్నపిల్లలు పని చేస్తారంట, చూసారా? అదే మా దీవెన ఎక్కడో చూసి నాకు చెప్తున్నాడు అనమాట, ఇంట్లో చిన్నపిల్లలే పని చేస్తారు పెద్దవాళ్ళు చెయ్యరు అని. నిజం, 80% నిజం. అది అంటే చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా పెద్ద అయిన తర్వాత పని దొంగలు అవుతారనమాట వాళ్ళు. పాల ప్యాకెట్ నువ్వే తెస్తావు కదా, నీకే తెలియాలి ఎంత అనేది. ఎంత దీవెన్? 34 35? 35. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతోటి మన వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మీకు ఒకవేళ మళ్ళీ దోసపిండి బ్యాటర్ చూపించండి కామెంట్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. లేదంటే నెక్స్ట్ టైం దోసపిండి బ్యాటర్ నేను ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా కామెంట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని దోశలు వేసేసి ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరికి ఎప్పటికప్పుడు వేడివేడిగా చేస్తేనే బాగుంటుంది, చేసి పెట్టడం కంటే. మా వారికి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఒక 2 దోశలు వేసుకొని నేను తినేస్తాను. పోపు కూడా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాతనే వేయాలి ఎప్పుడైనా తాలింపులో. టైం లేనప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఓకే, కానీ పోపు వేడిగా ఉన్నప్పుడు చట్నీ వేసేస్తే కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తుంది దాంట్లో, అట్లా అసలు టేస్ట్ ఉండదన్నమాట, బాగోదు. ఒకసారి కావాలంటే ట్రై చేయండి మీరు. పూర్తిగా చల్లారాలి. కొంతమంది ఇష్టం ఉంటే పసుపు వేసుకుంటారు, నేనైతే వేయను. మా అత్తయ్య వేశారు పసుపు తాలింపులో కొద్దిగా, కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది, బాగుంటుందని. నేనేం వేయను. మా పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది వేయకుండా, పసుపు వేస్తే వద్దు అని అంటారు. కలర్ పల్లి చట్నీ లాగా లేదు అని అంటది దీవెన. అంతే, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకొకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అనేది చూసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. నాకేదో వడ్డించే ముందు టేస్ట్ చూడడం అలవాటు ఉండదు అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం అందాదగా వేసేస్తాను కాబట్టి సరిపోతుంది, 95% సరిపోతుంది. ఎప్పుడైనా ఇంకెవరికైనా కావాలనుకుంటే కనుక అడ్జస్ట్ చేసుకుంటారు సాల్ట్. ఎప్పుడో ఊరికంటే ముందు పెట్టిన టీ ఇంతవరకు అయిపోదు, నీ టీ గ్యాస్ కూడా అయిపోతుంది నువ్వు టీ పెట్టేసరికని. నాకేం టీ ఎక్కువసేపు మరిగితేనే తాగే, ఒక పూటైనా కొంచెమైనా మంచిగా తాగాలని. పెట్టగానే టీ తాగితే అస్సలు బాగోదు. కామెంట్ చేయండి మీరు కూడా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. దీవెన్ బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా దీవెనమ్మకేమో ఈరోజు ప్రాక్టీస్ ఉందన్నమాట. లేచి ఫ్రెష్ అయిపోయింది, టిఫిన్ చేసేసింది. ఇంకా ఫైనల్గా జడ వేసుకొని స్టార్ట్ అవుతారు. ఆ తర్వాత నాకు ఇంకా వేరే పనులు ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేసుకోవాలి. నిన్న హెడ్ బాత్ చేసింది కదా, పెద్దగా చిక్కులు అయితే ఏం లేవు. ఇది ఏమంటారు, సపరేట్గా దువ్వెన ఉంటుందని చెప్పాను కదా, దాంతోనే దువ్వుతుంది. చిక్కు దువ్వెన అనమాట. ఇది కొంచెం పెద్ద పళ్ళు ఉంటాయి, ఈజీగా వస్తుంది చిక్కు, పిల్లలకి నొప్పి లేకుండా ఉంటుందన్నమాట. చిన్నగా ఉంటుంది, దానికి వచ్చే పళ్ళేమో వెడల్పుగా ఉండడం వల్ల చిక్కు ఈజీగా వస్తుంది. మనం లాగి తీయాల్సిన అవసరం ఉండదు. కొంతమంది బాగా ఏడుస్తారు చిక్కు తీసేటప్పుడు, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చిక్కు ఎక్కువ పడే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది. చూడు వెంటనే వచ్చేస్తుంది, ఎందుకంటే అది ఉంటుంది కాబట్టి హెయిర్ దాంట్లో ఏం తట్టుకోకుండా చిన్న చిన్న చిక్కు కూడా ఈజీగా దాంట్లో నుంచి దూరుద్ది అనమాట.
అట్లా జీన్స్ వేసుకుంది కదా, ఇంకా జడ అయితే ఏం వేయట్లేదు, పోనీనే వేస్తున్నాను. ఇంత పెద్ద జడ పోనీ వేయాలంటే మొత్తం నెక్స్ట్ డేకి మళ్ళీ చిక్కుబడిపోతుంది, దిష్టి తగులుతుంది అంటే వద్దు బాగోదు అని అంటుంది. మా దీవెనకి జడ వేయాలంటే మొత్తం వంగిపోవాలన్నమాట, నాకు అందదు హైట్లో స్ట్రైట్ నించుంటే. అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా పల్లె వంట. దీవెన హెయిర్ గురించి అడుగుతున్నారండి చాలామంది. నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా అన్న ఆయిల్ చూపించండి అని. ఇక్కడ హైదరాబాద్లో మనకేమీ దొరకవు కదా అని మందార పువ్వులు, మందార ఆకులు, కలబంద ఎక్కడ ఉంటుంది, ఎవరింటికి వెళ్ళి కోసుకురావాలి ఏంటి అని. పల్లెటూళ్ళలో అయితే దొరుకుతుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి కాబట్టి. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తాను, లేదంటే అక్కడే చూపిస్తాను మీకు ఆయిల్ రెడీ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే జీన్స్ పరంగా కూడా ఉంటుంది, పేరెంట్స్కి ఉంటే పిల్లలకి వస్తుంది. ఇంకోటి మనం తినే ఫుడ్లో కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.